హే గైస్, వెల్కమ్ టు మై బ్లాగ్. దిస్ ఈజ్ అరుణ్ అఫీషియల్. ఇన్ని రోజులు అయితే బ్లాగ్ షూట్ చేయలే, ఎందుకంటే ఏడికి వెళ్తలే. కొన్ని నా పర్సనల్ పనుల కోసం బయటికి వెళ్ళిన, అందుకోసమే ఏం బ్లాగ్ అయితే షూట్ చేయలే. ఈరోజు అయితే పూణేకి వెళ్ళిపోతున్నా, ఎందుకంటే మా మామ కూతురు పెళ్ళి ఉంది. అందుకోసమే పూణేకి వెళ్ళిపోతున్నా ఈరోజు. అది ఎందుట్లో అనుకుంటా, ఇంటర్సిటీ బస్లో. ఆడికి పోయి పూణే సిటీ కూడా చూపిస్తా, ఎక్కడికైనా తిరగడానికి వెళ్తే. లేకపోతే ఆడ నేచర్ అయితే చూపిస్తా ఎట్లుంటుందో ఏందో అని. ఇంకా తినలేను, ఆకలి అయితే ఫుల్ దొబ్బేస్తుంది అనుకోండి. ఇప్పుడు ఫుడ్ స్టాప్ ఉన్నప్పుడు ఆపేసి ఫుడ్ తినాలి, గట్టిగా తినేసి వచ్చి పడుకోవాలి. అందుట్లో ఈ బస్సులో ఎప్పుడు నాకు వామిటింగ్ సెన్సేషన్ అవ్వదు, కానీ ఈరోజు అయితే ఎందుకు ఎట్లా కడుపులో తిప్పుతున్నట్టుంది బస్సులో. ఈ ఇంటర్సిటీ బస్సులో అయితే మస్తు స్పీడ్ వెళ్తాయి, ఓన్లీ సర్వీస్ అయితే మస్తు ఉంటుంది ఇంటర్సిటీ బస్సులో. అంటే కంఫర్టబుల్ ఉంటుంది, ప్రైస్ కూడా మన బడ్జెట్లోనే ఉంటుంది, బాగుంటాయి ఇంటర్సిటీ. ఇప్పుడు ఫుడ్ స్టాప్ ఉన్నప్పుడు అయితే మళ్ళీ ఫుడ్ ఏం తింటానో చూపించేస్తా. ఇప్పుడైతే ఫుడ్ కోసం అయితే అయిపోయినాం. ఏ బస్సులో అయినా ఈయనే ఆగుతాయి. ఆ బస్ మాది, ఆడున్న బస్. ఇప్పుడైతే తినేసి ఇప్పుడు టైం 9:30 అవుతుంది. ఘోరంగా ఆకలి అవుతుంది. వెళ్ళైతే ఏముందో తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. హాఫ్ అన్ అవర్ ఉందంట మళ్ళీ టైం. ఏం తినాలో చూసి. ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ తప్ప ఏం లేదు, అది కూడా చండాలంగా ఉంది. ఇప్పుడు ఆకలి అవుతుంది కాబట్టి తినేసారు ఎట్లనో. గైస్, ఫుడ్ అయితే వరస్ట్ ఉంది. ప్రైస్ కూడా అయితే అసలు మరీ ఘోరం, మస్తు దొబ్బుతురు ఈ కోహినూరు డబ్బా వాళ్ళు అయితే. నేను అందుకోసమే ఇస్తున్నా థమ్స్ అప్, స్నాక్స్, ఐస్ క్రీమ్, చాక్లెట్స్ తినడానికి. ఇప్పుడు ఇట్లా నైట్ అంతా నిద్ర రాదు, అందుకోసమే తీసుకున్నా. కానీ మరీ ఘోరంగా దొబ్బుతురు గైస్ వీళ్ళైతే. అసలు పైసలు మరీ దారుణంగా. ఈడేంది బస్సు ఏడుంది, బస్సు కనిపిస్తలేదు. ఈరోజు పూణేకి వెళ్ళిపోతున్నా. పూణేలో అయితే పోయిన 2 months కిందనే వెళ్ళినా, కానీ ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నా. వెళ్ళి గట్టిగా అటు ఇటు తిరుగుతా, ఎందుకంటే ఎండ కూడా చాలా ఉంది కదా. ఆ ఎండలో ఏడ తిరగాలో అర్థం కాదు. ఆడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఆడ తిరిగేసి మళ్ళీ పెళ్ళి ఉంది. పెళ్ళి పక్కా అటెండ్ అవ్వాలి మా మామ కూతురుది. ఆ పెళ్ళి అటెండ్ అయ్యి చలో రిటర్న్ వచ్చేసాడే. మళ్ళీ 3 days ఉంటానేమో నాకు తెలిసినంత వరకు. ఇప్పుడైతే మళ్ళీ బస్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ షాప్లో ఏడాది. ఒకవేళ వాష్రూమ్కి రిక్వెస్ట్ చేస్తాం అంటే ఇందులో వాష్రూమ్స్ ఉంటాయి, కానీ వాళ్ళు అలౌ చేయరు. ఎందుకంటే మెయిన్ హైవే మీద ఉన్నప్పుడే అలౌ చేస్తారు. అది కూడా టాయిలెట్కి బాత్రూమ్ పోనీయరు. సీట్లు ఉందనుకోండి, బస్సు అయితే బాగుంటుంది, కూడా ఉంటారు, కానీ చాలా స్పీడ్ నడుపుతారు వాళ్ళు. తీసుకున్నా కొన్ని ఎట్లా నాకు తెలుసు. ఆకలి ఇస్తే తినేసేయాలి. సార్ ఎన్ని డేస్ అయింది గైస్. హాస్టల్లో అయితే ఏం ఉబ్బరిస్తుందంటే 3 అయిందంటే మొత్తం నానిపోతున్నా నేనైతే, అంత ఉబ్బరిస్తుంది. ఆ హాస్టల్లో ఇంక చెప్పినా వాడు చేపిస్తలేడు, పీక్తలేడు. ఇప్పుడు ఏసీలో కూర్చుంటే సుకూన్ అనిపిస్తుంది కాదు. కానీ ఫుడ్ మాత్రం దరిద్రంగా ఉంది గైస్, మరీ వరస్ట్. అసలు ప్రైస్ అయితే ఇప్పుడు నార్మల్గా చికెన్ కర్రీ ఎంత ఉంటుంది, ఫుల్ 400, 300, 350 అట్లా ఉంటుంది. కానీ ఆడ 750 ఫుల్. మళ్ళీ లైట్ బంద్ అయిపోయింది. అయినా పూణే అయితే వచ్చేసిన. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. ఇదే మనం వచ్చిన బస్. ఇప్పుడు మా మామ వచ్చేస్తాడు, నాకు వస్తాడు మా మామ తీసుకోవడానికి. మా మామ వస్తే లగేజ్ తీసుకొని వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంటికి వచ్చేసి రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోతున్నాం మా మామకు జిమ్ నుంచి వేసుకోవడానికి. మా మామనే వచ్చింది నన్ను వేసుకోవడానికి. నాకు చేసుకోవడానికి. మా మామ జిమ్ దగ్గర దిగేసి నాకు బైక్ ఇచ్చేసింది, బైక్ తీసుకొని వెళ్ళిపోని. మామ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్, కానీ మస్తు ఉంటుంది అని ఓల్డ్ మోడల్. వెయిట్ కూడా జబర్దస్త్ ఉంటుంది. ఇప్పుడైతే బయటికి అదే మా మామని తీసుకోవడానికి వెళ్తున్నా. తర్వాత చూపిస్తా. ఇదంతా మౌంటైన్ ఏరియాని, మస్తు ఉంటుంది అసలు లొకేషన్ అయితే.
చల్లగా అంటే చల్లగా ఉంటుంది. రిటర్న్ వచ్చినప్పుడు చూపిస్తా రూమ్లోకి వెళ్ళి. మా మామ వాళ్ళ రూమ్లో నుంచి ఇంకా మస్తు అనిపిస్తుంది. గైస్ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. ఈరోజు చాలా అలసిపోయినా, అసలు ఫుల్ ఫీవర్ వస్తున్నట్టుంది. అసలు తింటున్నప్పుడు కూడా ఇట్లా చేతులు వణుకుతున్నాయి, అంత అలసిపోయినా అసలు. ఎందుకంటే నైట్ అంతా పడుకోలేను నేను. ఒక 2 hours 1.5 hours పడుకున్న. అప్పట్లో మా మామ వచ్చేసి తీసుకొని వచ్చేసిండు. ఫుల్ అసలు బాడీ పెయిన్స్ అయితే ఘోరంగా ఉన్నాయి, మాటల్లో చెప్పదు, అంత పెయిన్ ఉంది. ఇదైతే అదే మా మామ పెద్ద మామ వాళ్ళ రూమ్ ఇది. ఈరోజు వాళ్ళు నేను ఇటు లేరు, అందుకోసం ఈ రూమ్లో అయితే నేను పడుకుంటున్నా. ఇప్పుడు మంచి ప్రశాంతంగా. రేపు పొద్దున అయితే లేట్ లేస్తా. ఎవరేమన్నా మా తాత తిడతాడు, అయినా మా తాత కొద్దిసేపు వెళ్ళిపోతాడు, కొద్దిసేపు ఉండి. చలో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. నా ఛానల్ అరుణ్ అఫీషియల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చలో బాయ్ బాయ్, గుడ్ నైట్.